హాయ్ అండి. హాయ్ అండి. విఎల్ మై హోమ్ విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చాము. ఈ వీడియోలో అయితే మీకు ఎలా పాటింగ్ మిక్స్ ఎలా చేసుకుంటారు, ఏంటి, ఎలా మొక్కలు పెంచుతారు అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తారట. మీకు ఈ వీడియోలో అది షేర్ చేస్తాను. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఇక్కడ నేను మొత్తం అన్నీ కొన్నేమో పెయింట్ బకెట్లు, కొన్ని కుల్లర్ టబ్బులు పెట్టానండి. మనము ఎప్పుడైనా సరే గార్డెన్లో ఊడ్చిన మొక్కలు, పనికిరాని మొక్కలు, ఇంకా ఊడ్చిన ఆకులు, ఎండిటాకులు అన్నీ తీసి కుల్లర్ టబ్బులో వేస్తాను. ఇంకా మీరు కూడా అలాగే చేస్తారు. కాకుంటే ఇంకా నేను ఇంతవరకు ఏ వర్మీ కంపోస్ట్ కూడా కొనలేదండి. అంతా ఇంట్లోదే. మా దగ్గరలోనే ఇక్కడ వాళ్ళు అది పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఆవులు అవి వాటి ఇంకా ఎండిన పేడ తీసుకొస్తాను, మార్కెట్లో కలెక్ట్ చేస్తాను. కూరగాయలు అవి ఇవి వెజిటేబుల్స్ పనికిరాని అవి కూడా ఆటోలో తెప్పిస్తాను. ఒక 2-3 మూటలు సంవత్సరానికి ఒకసారి అన్ని తెప్పించేసి అలా వేస్తే మనకి ఇక సంవత్సరం అంతా ఇక మళ్ళీ దాన్ని ముట్టుకోను. ఎలాంటి ఫెర్టిలైజర్లు వాడను, ఎలాంటి పెస్ట్ మందులు కూడా. వేపాకు కూడా ఇక్కడ కలెక్ట్ చేస్తాను. సినిమా హాల్లో ఒక అతను ఉడుస్తాడు, అతను ఒక బస్తా నింపుంచమంటే నింపుంచుతాడు. అలా అన్నమాట. ఇంతవరకు అయితే ఈ మొక్కలు అయితే ఇప్పుడు దాకా బాగానే ఉన్నాయండి. కాకపోతే కోతులండి, మాకు కోతులు బాగా వస్తాయి. ఆ కోతుల వల్ల కూరగాయలు పెంచాలంటే కొంచెం భయం వేస్తుంది. వాటికి కూడా ఏదైనా ప్లాన్ చేయాలని చూస్తున్నా నేను కోతులకి. ఓకే అండి, సారీ పాటింగ్ చూద్దాం. వరి పొట్టు వాడుతున్నారు. వరి పొట్టు, ఇవి తీసేసిన కొమ్మలన్నీ కూడా గార్డెన్లో తీసేసిన కొమ్మలు ఇవన్నీ కూడా ఇలాగే నింపుతున్నారు అన్నమాట. ఇంకా కిరాణా షాప్లో అండి తెచ్చుకుంటాను, అడుగునేసాను. ఇలా ఆనియన్ పీల్స్ కూడా మనం కిరాణా షాప్లో అడుగుతూ ఇస్తారండి. ఇవి వాళ్ళు పడేస్తారు కదా, అది కూడా వేస్తాను. నైట్రోజన్ ఎక్కువ ఉంటుందని అది కూడా వేస్తాను అడుగులో. మనకి ఏది కలెక్ట్ చేస్తే అది అన్నీ వేస్తాను. ఇంకా ఇలా రెడీ చేసుకున్నానండి. మనకి మొక్కలు పెంచడం ఎంత ముఖ్యమో ఈ పాటింగ్ మిక్స్ కూడా అంత ముఖ్యం. అందుకనే నేను ఇప్పటి నుంచే రెడీ చేసుకుంటున్నాను అండి. అన్నీ మన సమ్మర్లోనే ఎక్కువ మనకి కుదురుతుంది. వర్షాకాలం చేయాలంటే మొక్కలు ఇంకా వర్షాల్లో బాగా దోమలు అవి ఇవి వస్తాయి కదా, అందుకని ఇప్పుడే చాలా ఎక్కువ అన్నీ మనం మొక్కలు ఇక్కడ రెడీ చేశారు కదా. ఇది రోజులు అవుతుందండి ఇది రెడీ చేసి? ఇది రీసెంట్గా నేను అన్ని కొమ్మలు వేస్తూ ఉన్నాను. దానిపైన మట్టి పోసాను. మట్టి వేసేసి ఇక్కడైతే నిన్ననే పెట్టానండి మొక్కలు. అంటే లేదు, వేరే దాంట్లో నేను నారు పోసుకున్నాను. ఇవి జినియా అండి. వేరే దాంట్లో నారు పోసుకొని ఇందులో పెట్టుకున్నాను. ఇదేమో అది మన ట్యూబ్ రోజ్ అంటారు కదా, అదే అండి ఇది ట్యూబ్ రోజ్ మొక్క. ఇవన్నీ అంటే ఎలా ఉంటుంది, ఇది సెట్ అయిందా లేదా అని ఆ మొక్కలు పెట్టాను అందాక. అంటే మనం చాలా మంచి మొక్కలు వెంటనే పెట్టామనుకోండి పాడైపోతాయి కదా, అందుకోసమే ఏదో సింపుల్గా పెట్టాను అలా. ఇందులో పెట్టాను. ఇంకా ఈ రెండిట్లలోనే మొక్కలు నాటాను. ఇందులో కూడా నాటాను. ఇవన్నీ అవి డాలియా బల్బ్స్ అప్పుడు తీసుకున్నాను కదండి, అలా పైన పెట్టుంచాను. వీటికి వేర్లు వస్తాయేమో ఇలా, ఇదిగో చూడండి అలా ఇలా పెట్టుంచుతాను అన్నమాట. ఇసుకలో పెట్టుంచాను. ఇలా కూడా మనం మట్టిలో అయినా కానీ పూర్తి పెట్టకుండా కొంచెం ఒక పావంతు ఇలా ఆనిచ్చి ఉంచితే సరిపోతుందండి. అవి వేర్లు వచ్చాక ఏవైనా అంతేనండి. ఇప్పుడు మనము చామగడ్డ కూడా, ఇదిగోండి చామగడ్డ మొలకొస్తుంది, అలా పెట్టుంచితే మనము మొలకొచ్చాక పూర్తిగా నాటేస్తాను అనమాట నేను. ఇవన్నీ అవే డాలియా బల్బ్స్. ఇవేమో ఇవి మన అంటారు కదా కాసర దుంపలు అంటారు కదా, అవి ఎండిపోయాయి. కాకపోతే ఇలా పెట్టుంచుతాను అనమాట. అవి అన్నీ మన కొన్ని రకాలు ఇలానే పెడతాను. ఇంక ఇవి ఇప్పుడు సీజన్ అయిపోయాయండి. కాసర దుంపలు అంటే నాటలేదండి అసలు, నేను నాటకుండా బయటనే ఉంచాను. అప్పుడు ఏమో కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి, అలాగే ఉంచేసరికి పాడైపోయినాయి. లోపల ఇవి మనము కనీసము మట్టిలో అయినా కొంచెం ఇలా పెట్టుంచాలి. అలా బయట ఉంటే ఎండిపోతాయి. బయట ఉన్నాయి.
అంతే అండి. కొన్ని మాత్రం ఇట్లా మట్టిలో పెట్టాలి, కొన్ని లేకపోతే కొన్ని మనం మట్టిలో పెడితే కొన్ని పాడైపోతాయి. మట్టిలో పెడితే పాడైపోతాయి, ఏం పాడవండి. అవి మళ్ళీ సీజన్లో మళ్ళీ మొలకొస్తాయి. అవునా? మళ్ళీ అవి అన్ సీజన్లో అవి సేమ్ ఆరకాకర అంటారు కదా, అవి వస్తాయి కదా, అలా ఆకాకర ఎలా మనకి చిగురిస్తాయో టైంకి మళ్ళీ ఇవి కూడా అంతే సేమ్ తీసుకోవాలి. ఇవి వింటర్వే కదా, ఇది గ్లాడియోలస్ నేను టైం అయిపోయాక వేసాను, అందుకోసం ఇదిగో చూడండి. అయినా కూడా ఇప్పుడు ఫ్లవరింగ్ వస్తుంది చూస్తారా, ఇదిగో ఇక్కడ మాకు చాలా కోతులు ఇబ్బంది ఉంటుందండి, లేకపోతే ఇదిగో ఫ్లవర్. నేను 4 బల్బ్స్ తెప్పించానండి ఆన్లైన్లో 100 రూపీస్కి. ఇది ఒకటి, ఇవి 2, అక్కడ ఒకటి ఉంది. షేడ్ నెట్ వేస్తానికి చెప్పండి. ఈ షేడ్ నెట్ అనేది నేను ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదండి, అందుకని షేడ్ నెట్ వేద్దాము, మనకి అన్ని మొక్కలకి అన్ని కేరింగ్ తీసుకోవాలి కదా, అందుకోసమే సమ్మర్లో ఇక వేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా కంపల్సరీ ఉండాలండి షేడ్ నెట్. ఎంత పడిందండి ఇది 3 kgs నాకు 550కి వచ్చిందండి. అంటే ఇంకా సరిపోతుందో లేదో అని 3 kgs ఇంతవరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చిందండి. అంటే ఇప్పుడే సెట్ చేస్తున్నాను, ఇంకా చేయలేదు. ఇది దగ్గర 1 మీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి. ఇలా నేను వెడల్పు 1 మీటర్, వెడల్పు ఇంత ఉంటుందండి పూర్తిగా, అంటే 10 ఉంటుంది వెడల్పు 10 ఉంటుంది. పొడవు నాకు తెలిసి పొడవు 20 ఉండొచ్చండి. ఇక్కడ నుంచి 3 పిల్లర్స్ అంటే 3 రూమ్ల వరకు, ఇక్కడ 2 రూమ్ల వరకు వస్తుందండి, 20 అడుగుల వరకు అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది, ఇంకా ఇక్కడ వరకు వచ్చింది, అంటే 3 పిల్లర్స్ వరకు వచ్చింది అక్కడ వరకు. అలా ఎండాకాలంలో ఈ షేడ్ నెట్ వేసుకుంటే కొంచెం మొక్కలు మనకి కొంచెం తట్టుకొని ఉంటాయి. ఇంకా మనకి ఈ 3 నెలల 4 నెలల వరకే ఇది ఉంచేసి మళ్ళీ తీసేసుకోవటమే అండి. కంపల్సరీ వేస్తేనే కాస్త మనకి ఫ్లవర్స్ వస్తాయి, లేదంటే చాలా మనకి తగ్గిపోతుంది. ఏ పూల మొక్కలకైనా కూరగాయ మొక్కలైనా ఎండలకి రావులేండి మనకి. ఇంకా ఇక్కడ ఎల్లందులో ఎండలు ఎక్కువ కదా, ఎండలు ఎక్కువ అంతటా ఉంటే చాలా వరకు ఉంటాయండి ఎండలు ఎక్కువ. మనకే నయం అనుకోండి, ఇంకా యూపీలో విపరీతమైన ఎండలు ఉంటాయి, ఇంకా వేరే సైడ్ కూడా వేరేలేండి. కానీ మనకి వేరే ప్రాంతాలతో పోలిస్తే మనకి ఇక్కడ బొగ్గు గన్లు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి ఎండలు ఎక్కువ. నేను ఈ శంకు పూలు వేసాను, అసలు మరీ చల్లదనం వింటర్లో కూడా పూలు రావండి, మరీ ఎండలు ఎక్కువైనా పువ్వులు రావు. నేను అందుకోసమే ఇక అన్నిటికీ పనికొస్తుందని ఇవన్నీ నిన్ననే నాటానండి. ఈ వర్షాకాలంలో మందారం కొమ్మలు వేర్లు వచ్చాయి పెడితే, ఇప్పుడు నిన్ననే రీపాటింగ్ చేశాను అన్నీ కొత్తగా. ఏం కలర్స్ అండి ఇవన్నీ? ఎల్లో ముద్ద మందారం ఉన్నాయి ఇందులో, రెడ్ ముద్ద మందారం, వైట్ ఉంది, వైట్ సింగిల్ ఉన్నదనమాట రెక్కవి, ఇంకా గులాబీలు నాటుకున్నాను. ఇది పొగడబంతి వైట్, ఇది అంటే ఇది సీజన్లోనే వేయాలండి, ఇవి సీజనరీ ఫ్లవర్స్ ఇవి. ఇప్పుడు వేస్తే చూడండి మొక్క పెరగక ముందే చిన్న పువ్వు ఉంది, అలా ఏవైనా మనకి సీజన్లో వేయాలి. ఇవి ఎప్పుడైనా 365 days ఇవి మందారాలు పెంచొచ్చు, ఇంకా అయిపోయింది. వీటి కనకాంబరాలు పెంచొచ్చు. ఇది కొమ్మ నాటానండి, ఇది మలబరి నిన్ననే తీసుకొచ్చి నాటాను. ఇంకా ఈజీగానే నాటుకుంటది. మల్బరీ పెద్ద సైజ్ అంట, హైబ్రిడ్ అట అండి. ఇక్కడే ఉంది మన వెనకాలనే పెద్ద చెట్టు ఉందండి, నేను దాని కొమ్మ తీసుకొచ్చాను. ఈ వెనకాల వాటర్ ట్యాంక్ ఉంది కదండి, వాటర్ ట్యాంక్ దగ్గరే ఉంది, అదొక కొమ్మ తీసుకొచ్చా. ఇంకోటి ఏంటంటే మధుకామిని కూడా కొమ్మతో నాటుకుంటదేమో ట్రై చేశానండి. ఇంకా మధుకామినిలో సీడ్స్ కూడా వచ్చాయండి, సీడ్స్ నేను తీసుకొచ్చాను, అవి మీకు చూపిస్తాను తర్వాత. నాటి చూసాను ఒకవేళ నాటుకుంటుందేమో అని. ఇది మధుకామిని. ఇంకా చాలా ఇవి వైట్ శంకుపూలదే అండి.
ఇంకా ఇవి నూరువరాల పూల మొక్కలు చిన్న చిన్నవి వాళ్ళ దగ్గర వస్తే తీసుకొచ్చానండి. ఇవన్నీ ఒక 4-5 మొక్కలు అయితే పెట్టాను, చిన్నవి వేర్లు ఉన్నాయి వీటికి. వస్తాయి కానీ వాళ్ళ దగ్గర ఏంటంటే చిన్న చిన్న మొక్కలు అలాగే ఉన్నాయన్నమాట, వేర్లతో ఉంటే తీసుకొచ్చాను. ఇంక ఇదేమో తెల్లది డిసెంబరాలు, వైట్ డిసెంబరాలు. నాకు ఎక్కువ ఫ్లవర్ ప్లాంట్స్ ఇష్టం. ఇది కొమ్మ కూడా నాటుకుందండి, కొమ్మ పెట్టాను, ఇరిగిపోతే కొమ్మ విరిగితే నాటు పెట్టాను. ఇది బ్రహ్మకమలం ఆకుతో నాటు పెట్టాను. ఇవి ఎవరో తెలిసిన వాళ్ళు ఇస్తే ఇలా పెట్టుంచానండి, ఇలా పెట్టుంచాను. వీటి వేర్లు కూడా ఎలా వచ్చాయి చూడండి, ఆకుతో చాలా బాగా వచ్చాయి. సరే చూద్దాం. ఇట్లా వచ్చేస్తాయండి, ఆకు పెట్టేస్తే చాలు. ఇసుకలో పెట్టేసినా ఈజీగా వచ్చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ లాగా తడి ఇసుకలో పెట్టేసామంటే మనకి చాలా బాగా వచ్చేస్తాయి. కాగడాలు ఎండాకాలం రెడ్ కాగడాలు కూడా మొన్న వేసానండి నేను. మొక్క తీసుకొచ్చాను, అది కొంచెం కొమ్మతో కూడా నాటుకుంటుందేమో అని చూశాను, కొమ్మ పెట్టాను. రెడ్ కాగడా కూడా కొమ్మలు నాటుకుంటాయంట. అవునండి, రెడ్ కాగడా, రెడ్ విరజాజి అవన్నీ అంటే మొల్లలు వస్తాయని విన్నాను. ఇక్కడ ఉంది చూడండి, ఇది విరజాజి రెడ్. ఇంకా ఇది విరజాజి రెడ్ విరజాజి ఇలా ఉంటుంది, ఆకు ఇలా ఉంటుంది. ఇది నేను కొమ్మలు పెడితే కూడా నాటుకుందండి, నేను చూపిస్తాను. కొమ్మలతోని అందులో పెట్టాను కొమ్మలు. ఇవి అన్ని బాగున్నాయి, ఆకులు భలే ఉన్నాయి. ఇది అదండి దవనము కొంచెము ఎండకి ఎండిపోతుందండి. దవనము ఎండకి ఎండిపోతుంది, కొంచెం కష్టమే అండి. షేడ్ నెట్ వేస్తున్నారుగా, ఇంకెట్లా. ఇది కాశ్మీర్ మల్లె అంటారు కదా, గుత్తులది సెంటు మల్లె. అది నేల మీద వేస్తే మొత్తం మన గార్డెన్ మొత్తం పాకిపోతుంది అది, అందుకని ఎక్కువ కుండీలలో పెడితే కంట్రోల్గా ఉంటుంది. ఇదండి నేను కొమ్మలతో నాటు పెడితే వచ్చిందన్నాను కదా, ఇదేం ప్లాంట్? రెడ్ విరజాజి అండి, అక్కడ పెట్టింది ఇప్పుడు చూసి. అది కొమ్మతో పెడితే నాటుకుంది రెడ్ విరజాజి అలా. ఇంకా జినియా అయిపోయిందండి. అందుకే నేను అసలు సీజన్ కాకుండా వేస్తే ఎలా వస్తాయని చూసానండి. ఇవి ప్లాంట్ పెరగకుండానే ఇలా చిన్న చిన్న పూలు వస్తుంది, ఇలా అవుతాయి. ఎదుగుదల ఉండదు, ముద్ద పువ్వు రాకుండా ఇలా రెక్క పూలు వస్తాయి, సింగిల్ పెటల్. ఇవన్నీ అన్నీ అలాగే వచ్చినాయి చూడండి. ఇగో చిన్న చిన్న ప్లాంట్స్కి ఇగో ఇలాగే. చామంతులైనా కానీ మనం ఏ ప్లాంట్ అయినా సీజన్లోనే వేసుకోవాలండి, అన్ సీజన్లో వేసుకోకూడదు. ఇంకో చామంతి కూడా ఇలాగే అయిపోయింది నాకు, లేట్గా వేస్తే. ఇలా చిన్న ప్లాంట్ ఎదగదనమాట ప్లాంట్ ఇక మనకి. ఎండాకాలం అయినా కొంచెం కష్టమే, కాకపోతే ఇప్పుడు పాటింగ్ మిక్స్ చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈసారి పసుపు హార్వెస్ట్ చేశాను చూడండి. పసుపు చాలా హెల్దీగా వచ్చింది కదండి, కొమ్ములు చాలా బాగా వచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం అండి పసుపు పెట్టడం, అసలు వస్తుందో రాదో చూసాను, బాగానే వచ్చాయి. చాలా వచ్చిందండి పసుపు అంతా. అంతేనండి, ఒకటి మొక్క 2 కొమ్ములు ఇంత కొమ్ములు 2 పెట్టానండి. చిన్న కొమ్ములే పెట్టాను, 2 కొమ్ములు ఇంతే పెట్టాను అంతే. ఇంకా అక్కడక్కడ ఉంది, ఇంకా టైం కాలేదని హార్వెస్ట్ చేయలేదు. వీటిలో ఈ మదర్ దుంప పెట్టారనుకోండి, ఇది మదర్ దుంప అంటారు. ఈ మదర్ దుంప నాటితే దీనికి ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అదే ఇవే నాటుకోవాలి. అవును, ఇవి వాడేసుకొని అవును అది నాటుకుంటే సరిపోతుంది. అవును అదే. మనకి ఇవి కొన్నే కాబట్టి ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. ఉడకబెట్టకుండా పచ్చివే చేసుకోవచ్చు, హెల్దీగా ఉంటుంది. తరిగేసి చేసుకుంటే బాగా వస్తాయి. అదే అండి. అక్కడ మల్లెలు, విరజాజులు ఇక్కడ ఇప్పుడు అన్ని వస్తాయి, సీజన్లో వచ్చేటి. ఇది ఎల్లో గార్డెనియా అండి, ఎల్లో గార్డెనియా. అది మన నందివర్ధనం లాగే ఉంటుంది కానీ స్మెల్ ఉంటుంది. ఇది 2 కలర్లు వస్తాయండి. ఫస్ట్ వైట్గా వచ్చి మళ్ళీ తర్వాత ఎల్లోగా మారుతుంది. ఇది
ఇది ఖమ్మం నర్సరీలో తీసుకొచ్చాను. ఆకుతూస్తే నందివర్ధనం లాగా. అలాగే ఉంది. ఇంకా నా దగ్గర ఇది ఉందండి, ఏదంటే ఇది కేశవర్ధిని ప్లాంట్. అవి అక్కడ వచ్చాయండి, పూలు వచ్చాయి, సీడ్స్ కూడా తీసాను, ఇంకా వచ్చాయి. కేశవర్ధిని ఇలా వస్తుంది, అలా ఉంటుంది ఇక్కడ వస్తుంది. ఇంకా ఇవి కాస్మోస్ కూడా అయిపోవచ్చు. డబల్ కలర్ ఈ కలర్ బాగుందండి కదండి, బాగుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ అయితే. కానీ ఇంకా అయిపోవచ్చు ఎండాకాలం కదా. అవి సీడ్స్ కోసమే వదిలేస్తున్నాను. ఇంకా ఎయిర్ పొటాటో. అవునండి, ఎయిర్ పొటాటో ఇవి ఎలా నాటుకోవాలో మీకు చూపిస్తాను. చూపియండి, పట్టుకోండి, తీసుకోండి. ఇందులో 2 రకాలు ఉంటాయి కదండి. ఇందులో 2-3 రకాలు ఉన్నాయండి ఎయిర్ పొటాటోలో. ఇప్పుడు మీరు ఇది సిద్ధం చేశారు కదా, ఈ మట్టిలో మనం జస్ట్ ఇలా తీసుకుని దీన్ని ఊరికి ఇలా పెట్టేయాలండి, అంతే. పెట్టి మనం నీళ్ళు చల్లుతూ ఉంటాం కదా, నీళ్ళు చల్లుతూ ఉంటే మట్టి అది చెమ్మగా ఉంది కదా, అందులో పెడతాను. ఇది బాగుంది మట్టి, ఇందులో పెడతాను. ఓకే, ఇలా పెట్టేయమంటారా? ఊరికండి ఇలా పెట్టేయడమే, అంతే. ఇట్లా పెట్టేస్తే మీకు అదే కింద నుంచి ఇట్లా ఈ వేరు, ఈ సన్న వేరు కనిపిస్తుంది చూడండి, అంతా వేరేమో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇందులోంచి ఒక మనకి ఆలుగడ్డలకి కానీ ఎలా దుంపజాతులకు వస్తాయి కదా పసుపైన, అలా మొలకొస్తుంది, తీగ వస్తుంది అనమాట. దీనికి తీగ వస్తుంది. ఇక లేదు మనం మట్టి లోపలికి పెట్టేసామనుకుంటే ఈ గడ్డ కుళ్ళిపోతుంది అనమాట. అందుకని అలా పెట్టేసుకున్నారంటే మీకు మొలకొస్తుంది. తర్వాత అది తీగ వచ్చిన తర్వాత దానిపైన మనం మట్టి వేసేస్తే సరిపోతుందండి. అంతే, చాలా సింపుల్గా నాటుకోవాలి. ఈ విషయం తెలియక చాలా మంది కుళ్ళిపోతున్నాయి. ఇలా పెట్టుకుంటే కుళ్ళిపోకుండా ఉంటాయండి. నా దగ్గర ఉందండి. అవునా? చూద్దాం. ఇది ఒక రకం ఎయిర్ పొటాటో. ఇది కొంచెం చూడ్డానికి నున్నగా ఉందండి, బంగాళదుంప లాగానే ఉంది. బంగాళదుంపలాగా ఉంది. మరి మెడిసినల్ వాల్యూ ఎలా ఉంటే తెలియదు. అదే మనకైతే నేను ఇచ్చింది అయితే ఇప్పుడు ఇవైతే చామగడ్డ కొంచెం అలాంటి టేస్ట్ అయితే వచ్చింది మనకి. స్వీట్ పొటాటో ఉంటుంది కదా, అదేను చామగడ్డ 2 కలిపినట్టు అట్లా టేస్ట్ అనిపించింది మనకి. దాన్ని గీరి చూసామంటే లోపల రెడ్గా ఉంటుందండి. దీన్ని చూద్దాం ఎట్లా ఉంటుందో. గ్రీన్గా ఉంటుందండి. గ్రీన్గా ఉందా? ఇది గ్రీన్గా ఉంది కదా, ఇది చూపిస్తా. ఇది రెడ్గా ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇది రెడ్ కలర్ లో ఇలా ఉంటది. అంటే బీట్రూట్ రంగులో ఉంది, సేమ్ బీట్రూట్ రంగులో ఉంది. అదే ఈ వెరైటీ ఇలా ఉంటుంది అన్నమాట. వండుతారు, పొట్టు తీసి చామగడ్డ లాగానే వండుతారు. అంతే వండుకోవడం. నేను ఛానల్లో కూడా పెట్టాను రెసిపీ, బాగుంటుంది. బాగుంటుంది చూడండి. మరి చూసారు కదండి విజయలక్ష్మి గారు పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేస్తారో. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. మీకు కూడా మీరు మా ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉందండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.